చిట్టా నంబర్ 2 స్టేట్ యూన్ విత్ చిత్రగుప్త రసవత్తరంగా ఉన్నది. ఓపీ ఇండియాలో వచ్చిన కథనం. నేను ఇవాళ ఏం మాట్లాడతలేను, పేపర్లు ఉన్నది తీసుకుంటున్నా. కేవలం డాట్స్ కనెక్ట్ చేసుకుంటారా అండి. చిట్టా నంబర్ 2, చిట్టా నంబర్ 1, చిట్టా నంబర్ 2, చిట్టా నంబర్ 3, చిట్టా నంబర్ 4 ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ చిట్టా నంబర్ 1లో కూడా మీరు డాట్స్ కనెక్ట్ చేసుకునేటట్టు ఇవాళ మేము మాట్లాడినాం. చిట్టా నంబర్ 2 ఇగో ఈడికైనా మొదలవుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ని ఏదైతే జిన్నా మానస పుత్రిక ఉండెనో వెనుకటికి, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లీగో లాబోడో వాట్ ఎవర్ ఇట్ ఈస్, జిన్నా మానస పుత్రిక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు సెక్యులర్ పార్టీ అని మాట్లాడతాడు. మీరు విన్నది కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది ఎప్పుడు అయిందనంటే దేశం మొత్తంలో మళ్ళీ డాట్స్ కనెక్ట్ చేయండి. ఈ ముచ్చట్లు ఎప్పుడు బయటకు వస్తున్నాయి అన్నది మీరు చూడండి. ఇవి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనోడు ఆల్రెడీ అమెరికాలో అడుగుపెట్టిండు. ఖచ్చితంగా ఈ పంచాయతీ అన్నది తీసుకొస్తాడు. ఏదో రకంగా విదేశాలలో పోయి స్వదేశాన్ని దూషించే ప్రక్రియ మొదలెడతాడు. దానికి బేస్ ఉంటుందా? ఉండదు. బేస్లెస్ అలిగేషన్స్ మీద రూత్లెస్ మాటలు మాట్లాడుకుంటా దేశాన్ని అవమానపరిచేటట్టు పోతాడు. ఇది నేనన్న మాట కాదు. అమెరికన్ సెనేటరో ఎవరో ఉండే ఒక ఆమె పేరు మర్చిపోయిన బాస్ నేను, ఆమెనే అన్నది. హౌ కెన్ బీ హీ ఈజ్ ఎ లీడర్ ఆఫ్ ఇండియా అండ్ హౌ ఇండియన్స్ ఆర్ ఎంటర్టైనింగ్ హిమ్. అసలు రాహుల్ గాంధీని ఎట్లా ఎంటర్టైన్ చేస్తున్నారు మీరంతా? విదేశాలలో వచ్చి స్వదేశాన్ని ఎవరు తిడతారండి? అట్లా తిట్టగలుగుతారా? అట్లా అవమానించగలుగుతారా అని వాళ్ళే మాట్లాడారు. ఇవాళ నేను మాట కాదు. సో కట్ చేసి ఫ్రేమ్ లోపలికి పోయి చిట్టా నంబర్ 2ని ఎక్స్పాండ్ చేసి చూస్తే ఇవాళ ఈ ఎనాక్ట్మెంట్ ఆఫ్ వక్ఫ్ యాక్ట్ ఏదైతే పార్లమెంట్ పాస్ చేసిందో కంట్రీ వైడ్గా పెద్ద లొల్లి షురూ చేసిరు ముస్లింలు. పలు చోట్ల పెద్ద ఘటనలు కూడా జరిగినాయి. ముస్లిమ్స్ ఏమంటున్నారనంటే ఈ వక్ఫ్ యాక్ట్ అనేది మానవ హక్కుల ఉల్లంఘన అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మతం యొక్క రైట్స్ని తుంగలో దొక్కుతున్నది వక్ఫ్ యాక్ట్ అని చెప్తారు. వేరియస్ ముస్లిం ఆర్గనైజేషన్స్ కూడా పొలిటికల్ యాక్టివిస్టులతో కలిపి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినాయి. అందులో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వన్ ఆఫ్ ది పిటిషనర్ కాకుండా కీలకమైన క్రిటికల్ పిటిషనర్ ఇన్ ది సుప్రీంకోర్టు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది వక్ఫ్ యాక్ట్ ప్రొటెస్ట్ల సమ్మరీ చెప్పిన. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమైందంటే సుప్రీంకోర్టులో పిటిషన్లు పడ్డాయి కదా, అందులో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏదైతుందో ప్రిన్సిపల్ పిటిషనర్, కేవలం వన్ ఆఫ్ ది పిటిషనర్ కాదు, ప్రిన్సిపల్ పిటిషనర్. ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు వెనకటికి సిఏఏ మీద కూడా కంటెస్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోరు. సుప్రీంకోర్టులో కేసులు వేసి సిఏఏకి విరుద్ధంగా కూడా దీని మీద పంచాయతీ చేసింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏదైతుందో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెట్టి ఆర్టికల్ 32ని అండర్ ఆర్టికల్ 32 కింద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని ఛాలెంజ్ చేస్తుంది. పేజ్ 3 ఫస్ట్ పారాగ్రాఫ్, పేజ్ 3లా ఫస్ట్ పారాగ్రాఫ్ సినాప్సిస్ ఆఫ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏం చెప్తుంది అంటే, మేము ముస్లింల యొక్క హక్కులను సేఫ్ గార్డ్ చేస్తాము అని చెప్పి వాళ్ళ అఫిడవిట్లో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నేను పేజ్ నంబర్ చెప్తున్నా, పారాగ్రాఫ్ నంబర్ చెప్తున్నా. ఒక యూట్యూబ్ ఏ రకంగా కంటెంట్ ఇస్తుందో చూడండి, ఏ ఛానల్ ఉపగ్రహ ఛానల్ ఇచ్చిందో మీరు చూడండి. ఇవాళ ఒక యూట్యూబర్ ఎంత కష్టపడతాడు, ఒక ఉపగ్రహ ఛానల్ ఎంత కష్టపడుతుంది, వాళ్ళ మతలబులు మా మతలబులు చూడరు. సో నేను అక్కడ పోదలుచుకోలే. పేజ్ నంబర్ 3 పారా 1 మేము ముస్లింల యొక్క హక్కులను కాపాడనీకే ఉన్నాము అని చెప్పి చెప్తారు. పేజ్ 22లో ఏమని మాట్లాడుతున్నారు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు? వాళ్ళ అఫిడవిట్ ఇచ్చిన దాంట్లో కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ అదర్ మైనారిటీస్కే మేము పనిచేస్తాము. మళ్ళీ ఇక్కడ మెజారిటీలు ఎందుకు కనిపిస్తలేరు? పేజ్ నంబర్ 3 అండ్ పేజ్ నంబర్ 22లా ఇంత క్లారిటీగా మేము ముస్లిం కల్చర్కి పనిచేస్తాము, ఇంకా ముస్లిం హక్కుల కోసం పనిచేస్తాము అని చెప్పి అక్కడ ఎక్కడ కూడా హిందువుల ప్రస్తావన తీసుకురాకుండా మాట్లాడిన పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇలా సెక్యులర్ పార్టీ ఎట్లయితుంది అని నేను ఇలా రాహుల్ గాంధీని అడుగుతున్నా. రాహుల్ గాంధీ వర్జన్ కాడికి వస్తే రాహుల్ గాంధీ ఈ ముస్లిం లీగ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏదైతుందో కంప్లీట్లీ సెక్యులర్ పార్టీ అని చెప్తాడు. ఆయన యుఎస్కి విజిట్ చేసి జూన్ 2023లా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ని డిఫెండ్ చేసిండు, ఎన్కేసుకొచ్చిండు ఆయన ఇంటర్వ్యూలో. మళ్ళీ యుఎస్ పోగానే నేను ఇది పునః దౌరాంచి తీసుకొస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ ఓపీ ఇండియాలో కూడా వచ్చిన కథనం మీ ముంగటికి పెట్టుతున్నా. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో ఎందుకు చేతులు కలుపుతారు రాబోయ్ అని చెప్పి మాట్లాడితే అది చాలా సెక్యులర్ పార్టీ కదా, మీకు తెలియదు. ఇంకా ఆయన ఉల్టా ఏమనంటే అసలు మీరు ముస్లిం లీగ్ని అర్థం చేసుకునే తత్వము తపస్సు ఎప్పుడన్నా చేసిరా అని ఉల్టా హాత్ పచ్చకడ మనకే కొట్టే ప్రయత్నం చేసిండు. అయితే ఇప్పుడు ఒకసారి రాహుల్ గాంధీ గారికి అర్థం చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏడికైనా వచ్చింది అని అంటే జిన్నా మానస పుత్రిక ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కాడికైనా వచ్చింది కదా. పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత యూనియన్ ముస్లిం లీగ్ అయింది. ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగే కదా 2 నేషన్ థియరీ తీసుకొని వచ్చి ఇండియా పాకిస్తాన్ని విడగొట్టింది కూడా ఇది అదే కదా. ఇది ఎవరు ఫౌండర్ రా దీనికి అని అంటే మొహమ్మద్ అలీ జిన్నా కదా. మన దేశాన్ని 2 భాగాలు 3 భాగాలుగా డివైడ్ చేసి ఇంకా
మన హైదరాబాద్కి కూడా వస్తానన్నాడు మన జిన్నాగాడు. ఇది మీరు అర్థం చేసుకుంటుర్రా అని అంటున్నా. వీళ్లకు ఈ పార్టీ సెక్యులర్ పార్టీ. అందుకే నేను ఏం మాట్లాడతా, కాంగ్రెస్ హీన చరిత్ర. సరే, పాకిస్తాన్ని విడగొట్టినాక ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పాకిస్తాన్కి పోయిందంటే పోలే, ఇండియాలోనే ఉన్నది. మళ్ళా ఎందుకు లడ్కే లియాతా పాకిస్తాన్ హస్కే లేంగే హిందుస్థాన్. ఎవరు మాట్లాడినరు ఈ మాట ఒకసారి మీరు యాద పెట్టుకోరు ఫ్రెండ్స్. వీడికి ఆగిపోయిందా అంటే కాదు. ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కనెక్షన్స్ ఏడదాకా ఉన్నాయో చూడు, ఒరిజిన్స్ ఏడదాకానే ఉన్నాయి. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మొహమ్మద్ ఇస్మాయిల్ ఈ పార్టీషన్ మూమెంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిండా లేదా? క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్కి ఈ ఇస్మాయిల్ అనేటోడు చాలా చాలా సపోర్టర్ ఉండే, ఇన్ఫ్యాక్ట్ వత్తాసు పలికిండా లేదా? ఈ ఇస్మాయిల్ భారతదేశంలో రిటెన్షన్ ఫర్ షరియా లా అంటే షరియా లా భారతదేశంలో ఉండాలా భారతీయ ముస్లింలకు అని చెప్పి కొట్లాడిన వాళ్ళల్లా వీడు ఉన్నాడా లేదా నేను ఇవాళ అడుగుతున్నా. నాకు చెప్పుండ్రి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏదైతుందో ఇప్పుడు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏమేమి కథలు పడ్డదో మీకు చెప్తున్నా, మీరు చూడుండ్రి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు కేరళలో ఎన్ని కమ్యూనల్ ఇన్సిడెంట్స్లలో వీళ్ళ పేర్లు రాలే? జస్టిస్ థామస్ పి జోసెఫ్ కమిషన్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ని 2003 మరాడ్ మసాకర్లా పేరు పెట్టిందా లేదా? ఇది వాస్తవమా కాదా? ఈ మసాకరే కమ్యూనల్ కాన్స్పిరసీ క్రియేట్ చేసి ముస్లిం ఫండమెంటలిస్టులు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ల లెక్క క్లియర్గా చిత్రీకరించబడ్డదా లేదా? ఇది వాస్తవమా కాదా? 2017లో సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఈ దంగలల్లా పార్టిసిపేట్ చేసిండ్రు అని చెప్పారు. ఇది వాస్తవమా కాదా? ఇవాళ ఈ హిస్టరీ తెలియకుండా, ఈ పొలిటికల్ కనెక్షన్స్ తెలియకుండా రాహుల్ గాంధీ వెనకటికి జూన్ 2023లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఒక సెక్యులర్ పార్టీ అని అనడం కరెక్టా రాంగా? మీ కామెంట్ రూపంలో చెప్తున్నా. ఇవాళ నేను ఏమడుగుతున్నానంటే రాహుల్ గాంధీ గారికి చరిత్ర పరిచయం చేస్తున్నా. రాహుల్ గాంధీ గారు మీ ముత్తాత, మా పూల్వాలా చాచా పండిత్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఈ జిన్నా ఎప్పుడైతే మనం కొయిలేషన్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేద్దాము అని అంటే మీతో నా చేతులు కలుపుడు అని అన్నాడు. ఇవాళ ఆయన మానస పుత్రిక అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీతో మీరు చేతులు కలిపి సెక్యులర్ పార్టీ అంటున్నారు చూడు. ఇక నేను ఏమనాలా? ఇక భారతదేశంలో ఉన్న పలు క్రిటిక్స్ అలా అందరూ ఏమని అంటారంటే ఇది సెక్యులర్ పార్టీ కాదు, రాహుల్ గాంధీ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. నేను రాహుల్ గాంధీ విఘ్నతకి ఇచ్చిపెట్టాలా అని చెప్తున్నా. మరాఠ్ మసాకరేలా, కమ్యూనల్ రైట్స్లల్లా, ఇవన్నిట్లల్లా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సెక్యులర్ ఐడెంటిటీ ఉన్నదా లేదా? మీ కామెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. ఇది రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు సపోర్ట్ ఇద్దామా? ఇవాళ అత్యంత భయంకరమైన మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టి కుల జాతి మత విభేదాలు పెట్టి భారతీయులను వాళ్ళ జాతి భారతీయత అననే నినాదం నుంచి దూరం చేసి విభజించి బ్రిటిషర్ల తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఆనాడు చూసినాం, ఇవాళ ఒక కుటుంబం ఈట్ ఇండియా కంపెనీని మనం చూద్దామా అనేస్తున్న ప్రశ్నకు మీరేమన్నా సమాధానం చెప్తారా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.